హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. ఫర్ ది ఫస్ట్ టైమ్ నేను డ్రైవ్ చేస్తూ కనిపిస్తున్నా అనుకుంటాను వీడియోస్లో. ఈ మధ్య పర్లేదులేండి, మా ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నాకైతే కార్ ఇస్తున్నాడు స్టీరింగ్ డ్రైవ్ చేయమని. అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, దాన్నే తిడతా ఉన్నాడు మా ఆయన. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇంతే అయితే కమెంట్ చేయండి. ఎందుకంటే కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా కేర్గా ఉండాలి. ఏం కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా డేంజర్ అవుతుంది అనమాట. అందుకే తిడతాడు మా ఆయన. మా ఆయనతో కార్ డ్రైవ్ చేయడం అంటే ఒక పెద్ద యుద్ధం చేయడమే, కానీ తప్పదు, తప్పించుకోలేను. ఖచ్చితంగా ఆయన పక్కనున్నప్పుడు డ్రైవ్ చేయాల్సిందే. నేను డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళాను అంటే అక్కడ నాకు ఫర్ అవర్కి $60 తీసుకుంటారు. సో ఇదంతా అది కారు టాపిక్లేండి. ఇప్పుడైతే మేము పార్క్కి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ అందరూ పార్ట్లక్ చేసుకున్నారు పార్క్లో. మమ్మల్ని కూడా రమ్మన్నారు. అయితే సండే అయిన మూలాన మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు, బాగా ఆకలిస్తుంది. అయితే ఈ ఆకలికి మేము ఉండలేము అనేసి మా పిల్లలు ఇంట్లోనే తినేశారు. ఎస్పెషల్లీ మా మోక్ష చికెన్ స్మెల్ చూశాడు అనుకోండి, అస్సలు ఆగలేడు. వాడు రిసిస్ట్ చేసుకోలేడు, ఏడ్ చేస్తాడు పెట్టకపోతే. సో మొత్తంగా అలా మేము తినేసి బయలుదేరాము. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ తిని బయలుదేరారు. చూడండి, మా కోతుల్ని వేసుకొని నేను పార్క్ వచ్చానంటే మా అబ్బాయి కోతిలాగా యాక్ట్ చేస్తున్నాడు. పైన బాణుడేమో భగభగం అంటున్నాడు. ఎండకి పార్క్ వచ్చాము. అయితే ఇక్కడ వాటర్ ప్లే ఉందన్నమాట, అందుకనే ఎండ అయినా కూడా తీసుకొని వచ్చాము. పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, ఇంట్లో ఉంటే ఏంటి ఊరికే పడుకుంటాము, టైంపాస్ అయిపోతుంది. సో ఇక్కడికి వస్తే కొంచెం పిల్లలు ఆడతారు, ఎంజాయ్ చేస్తారు, పిల్లలు ఫ్రెండ్స్ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు అనేసి వచ్చామన్నమాట. సో పార్క్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అదే ఈ వీడియో. పైన చూడండి సన్. ఇక్కడ మెయిన్గా సన్ ఏంటంటే ఓజోన్ పొర ఉండదు, దానివల్ల మనము బాగా సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. పార్క్ చూడండి ఎంత బాగుందో. ఇది చాలా పెద్ద పార్కు. మా ఇంటి నుంచి ఒక 15 minutes డ్రైవ్లో ఉంటుందేమో. చూడండి లొకేషన్ అసలు ఎంత బాగుందో. ఎక్కడికక్కడ కూర్చోవడం కోసం, లేకపోతే కుక్ చేసుకోవడం కోసం అన్నీ బాగా అరేంజ్ చేస్తారు ఇక్కడ పార్కులు. అలాగే చాలా ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, హ్యాపీగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు వీకెండ్స్ వచ్చింది అంటే ఫస్ట్ పార్కులలో ఏర్పాటు చేసుకొని తింటారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేసి ఇళ్ళల్లో తక్కువ స్టే చేస్తారు. అండ్ అలాగే కనిపిస్తున్నది కదా గ్రీన్ కలర్లో, అక్కడ వచ్చేసి ఫుడ్ మనకి ఏమైనా కావాలంటే క్యాంటీన్ లాగా ఉంది. దాని పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఫైనల్గా అయితే వాటర్ ప్లేకి వచ్చేసారు మా పిల్లలు. చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ప్లేస్ ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. చూడండి పిల్లలు రకరకాలుగా ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ పిల్లలు కూడా జాయిన్ అయిపోయారు. ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళే ముందు వెళ్ళున్నారు, మేమే కొంచెం లేట్గా వెళ్ళాము. సో అందరూ మంచిగా వాటితో ఆడుతున్నారు. ఇక్కడ ఎంత బాగా ఆలోచిస్తారంటే పార్కులో ఒకటి కట్టేటప్పుడు పిల్లలు ఎలా అయితే లైక్ చేస్తారు, ఏమేమి యాక్టివిటీస్ ఎలా ఉండాలి అనేసి చాలా బాగా థింక్ చేస్తారు. సో డిఫరెంట్ యాక్టివిటీస్ అంటే పైనుంచి వాటర్ పడేలాగా, కింద నుంచి వచ్చేలాగా, లేకపోతే పిల్లలు ఇలా ఒక బౌల్లో స్టోర్ చేసి సడన్గా పోర్ చేసేలాగా, ఒక స్ప్రింగ్ ఏమంటారు సర్కిల్స్లో నుంచి లోపలికి వెళ్ళేలాగా అలా అంతా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఒక వాటర్ ఏమంటే పెద్ద బాల్ ఉంది, బాల్లో నుంచి వాటర్ వస్తున్నాయి. చూడండి దాన్ని ఎక్కి కంట్రోల్ చేస్తున్నారు మా పిల్లలు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయినా పిల్లలకి వాటర్ ఉంటే ఇంకొకటి ఏం అవసరం ఉంటుంది చెప్పండి. పొద్దంతా దానిలో ఆడమన్నా ఆడతారు. ఎక్కి దూకి చిందర చేసేస్తూ ఉన్నారు. చూడండి మా ఫ్రెండ్స్ పిల్లలైతే ఆల్రెడీ టయర్డ్ అయిపోయినారు ఆడి చల్లేస్తుంది అనేసి. నేను చూడండి ఇక్కడ ఎండకి హ్యాట్ మర్చిపోయాను, ఎండ పెడుతుందని పైకేసుకున్నాను. చిన్నప్పుడు పనికి వెళ్ళేటప్పుడు ఎంత పగడ్బందీగా అన్నీ కట్టేసుకునే వాళ్ళమో అది గుర్తొచ్చింది నాకు. ఇక్కడ మా చిన్నోడికి చలేస్తుందంట, వచ్చి చెప్తున్నాడు నా వల్ల కావట్లేదని. అలాగే ఛానల్ ఇంట్రో చెప్తున్నాడు. వాడు చెప్తూ ఉంటే ఆ చలికి వణుకుతూ ఉంటారు కదా, ఆ వణికేటప్పుడు మాటలు స్పష్టత ఉండదు కదా, అలా వస్తున్నాయి. నేను నవ్వుతూ ఉన్నాను. ఎందుకు వెళ్ళావు, ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు మళ్ళీ వచ్చావు, ఎందుకు చల్లేస్తుంది నీకు అనేసి. అంటే మళ్ళీ వెళ్ళాడు.
అటు కాకుండా ఇటు కాకుండా మళ్ళీ రోజుసేపు ఉన్నాడు, మళ్ళీ చలేస్తుందని మళ్ళీ వాటర్లో వెళ్ళి ఎక్కి దూకి ఆడుతూ ఉన్నాడు. చూడండి, పిల్లల్ని కంట్రోల్ చేయడం ఒక ఆర్ట్ అబ్బా. ఒక ఇంటర్వ్యూలో సుధామూర్తి గారు చెప్పడం విన్నాను నేను, పిల్లల్లో పేరెంటింగ్ అనేది ఒక మహాయజ్ఞం అని. అది నిజంగా నిజము. చూడండి, వన్ ఆఫ్ ద వాటర్ ఫ్లోర్ ఎలా వస్తుందని చూపిస్తున్నాను. అక్కడ ఆకుల్లో నుంచి వాటర్ ఎలా పడుతున్నాయి. ఇది వచ్చేసి ఒక ట్రాంపలిన్ లాగా అటు ఇటు పిల్లలు వెళ్ళి రావడానికి. అండ్ ఫైనల్లీ అందరం ఒక చోట కూర్చొని దమ్ షరాట్స్ ఆడుతున్నాము. యాక్టింగ్ చేసి మూవీ నేము గెస్ట్ చేయాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈయన. సో ఈయన యాక్ట్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ అన్నయ్య కూడా చెప్తూ ఉన్నారనమాట. వీళ్ళందరినీ నా ట్రిప్స్ వ్లాగ్లలో చూసే ఉంటారు, వాళ్ళే వీళ్ళు. అండ్ సమ్ ఆఫ్ న్యూ ఫ్యామిలీస్ కూడా యాడ్ అయ్యాయి అనమాట ఇక్కడ. ఇలా మేము ఒక 1-2 అవర్స్ అయితే బాగా టైం స్పెండ్ చేసాము. వీకెండ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే ఎంత స్ట్రెస్ ఉన్నా అన్నీ మర్చిపోయి కొంచెం బాగా టైం స్పెండ్ చేసి ఇంటికి తిరిగి రావచ్చు. మీరేమంటారు? కరెక్టేనా? అయితే ఇంకా అలా మళ్ళీ పిల్లలను ఒకవైపు చూస్తూ మేము ఒకవైపు ఆడుతూ ఇదంతా అయ్యింది. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము అక్కడ నుంచి. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో.